హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు మేము ఖమ్మం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళ పెరట్లో మామిడి చెట్లు ఉన్నాయి. చూడండి మామిడికాయలు అలా కాస్తాయో. ఇవి బంగినపల్లి కాయలు, తినే కాయలు. చాలా తీయగా ఉన్నాయండి. పచ్చికాయలు కూడా చాలా బాగున్నాయి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఆకుల మధ్యలో కనిపించట్లేదు మనకి. ఇదిగోండి మామిడికాయలు చూడండి, ఒక్కొక్క కాయ ఈ సైజుగా ఉన్నాయి. చాలా బాగా ఉన్నాయండి, తీయగా ఉన్నాయి కాయ. మామిడి చెట్టుకి ఉయ్యాలేశారు. మా అక్క ఉయ్యాలు ఊగుతుంది చక్కగా. చల్లగా ఉంది. మామిడి చెట్టుకి ఉయ్యాలేసి ఉయ్యాలు ఊగుతుంది. ఏమో మామిడికాయలు కోస్తుంది చెట్టుకి. మామిడి చెట్టు కింద మామిడికాయలు చూడండి ఎంత పెద్దగా, చాలా బాగున్నాయి. చూడండి ఆ మామిడి చెట్టు పచ్చడికాయలు. ఇక్కడ చాలా ముందు పెరటి చాలా బాగా ఉంటుందండి. నిమ్మ చెట్లు, ఒక మామిడికాయ చెట్టు. ఇవి కూర అరటికాయ చెట్లు. చూడండి ఒక గెల వచ్చింది. ఇవి కూర అరటికాయలు, ఒక గెల వచ్చింది చూడండి. వీళ్ళకి ముందు వాకిలి ముందు పెద్ద పెరటిలాగా ఉంటుందండి. మొక్కలన్నీ వేసుకోవచ్చు. చూడండి నిమ్మ చెట్లు, సీతాఫలం చెట్లు, సపోటా చెట్లు, కరివేపాకు చెట్లు, చింత చెట్టు, ఉసిరి చెట్టు, జామ చెట్టు. ఇవి నాటుకాయలు, పచ్చడికి పనికి వస్తాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. కాకపోతే సైజు చిన్నగా ఉంటాయి ఇవి. ఇదిగోండి మా అక్క మామిడికాయలు వస్తుంది మా కోసం. హాయ్ ఫ్రెండ్స్. మామిడికాయలు చూడండి చెట్టు నిండా ఉన్నాయి మామిడికాయలు. మన పెరటిలో మామిడికాయలు మన చేత్తో కోసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి పెద్ద మామిడి చెట్టు. మామిడి చెట్టుకు ఉయ్యాలేశారు. కొడుకులు ఉన్నారుగా చూడండి. ఇప్పటి వరకు బాగానే ఉంటుంది. చూడండి మామిడికాయలు ఎన్ని వెళ్ళినాయి చెట్టుకి. ఏమో ఇదంతా ఖాళీ ప్లేసేనండి. పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కన చుట్టూ అపార్ట్మెంట్లు ఉంటాయి. మధ్యలో వీళ్ళ ఇల్లు ఉంటుంది. చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. అన్నీ నిమ్మ చెట్లు, చాలా బాగుంటుంది. సిటీలో మామిడి చెట్టుకి ఇంతగా మామిడికాయలు కాయటం నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. చుట్టూ అపార్ట్మెంట్లు, మధ్యలో పల్లెటూరు వాతావరణం లాగా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. చాలా చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ క్లైమేట్. చుట్టూ చెట్లు ఉన్నాయి, పెరటంతా చెట్లు ఉన్నాయి కాబట్టి చల్లగా ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.